ఎడారిలో సెలయేర్లు మార్చి 17వ తారీఖు. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలనిపించినా, అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా, ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించిన, యుద్ధరంగంలోకి దూకి దుఃఖాలని ఉంటాను ప్రభు, నీవు ఉండమన్న చోటనే. నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చాలా చిన్నదైనా, సారం కొదువైనా, వ్యవసాయానికి అనువు కాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం. విత్తనాలు ఇచ్చే విత్తువాడు నేల దున్ని వాన కోసం కనిపెడతాడు. మొలకెత్తినప్పుడు ఆనందిస్తాడు. నువ్వు చేయమన్న పనే చేస్తాను ప్రభు. నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభు, నువ్వు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకొని సాయంత్రం అయినప్పుడు బరువైన నాగలి నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా. నిలిచి ఉండడం అన్నదే నీ ఆజ్ఞ గనుక. పరిస్థితుల పంజరం చేసి రెక్కలు కట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం సవిచారం లేదనిపించిన వేళ నీకు బలం చేకూరే సమయాలు, ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ.